యేసు ప్రభువారు మేఘారూఢుడై వచ్చినప్పుడు సజీవులమై ఉన్నటువంటి మనము ఇప్పుడు ప్రభువు వస్తే మనము రూపాంతరం చెందుతాం. మహిమ కలిగినటువంటి శరీరంగా మారిపోతాం. మన ముఖాలు మారిపోతాయి, మన వస్త్రాలు మారిపోతాయి. మన శరీరము కాకుండా అక్షయ శరీరం అనేది మనకు వచ్చేస్తుంది. దేవదూతలు వచ్చి మనల్ని తీసుకొని మనుషులందరిలో నుండి ప్రత్యేకించుకొని మనల్ని ప్రపంచ నలుమూలల నుండి ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారినందరినీ భోగేసుకొని మేఘాల మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారంట. అది ఆ విధంగా యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ ఉంటుంది. రెండవ రాకడకి సూచన మొట్టమొదటిగా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. అటు తర్వాత ఆకాశంలో సూర్యుడు చంద్రుడు అన్నీ కూడా మార్పు చెందుతాయి. అటు తర్వాత యేసు ప్రభు వారు మేఘారూఢుడై ఆయన మనిషి